మంచి మాలలు గట్ట ధరించారు, ఏమైనా శుద్ర పూజలు గట్ట చేయించారా? అవును, నా మాట వినకపోతే శుద్ర పూజ చేస్తాను. బెదిరింపు కాల్స్ ఏవో వచ్చాయంట కదా? వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. తినడానికి కూడా కొంచెం ఇబ్బంది పడే జగన్ అన్న క్యారెక్టర్ రావడం, ఎలక్షన్స్ ఆ టైంలో బాగా కనెక్ట్ అయింది కదా జగన్ క్యారెక్టర్, జనానికి కనెక్ట్ అయింది. మీకు పెయిడ్ ఇచ్చి జగన్ మీద నెగిటివ్ గా చేశారు అని రూమర్ అయితే అప్పుడు స్టార్ట్ అయింది. డైరెక్ట్ సీఎంనే గెలికారు కదా. ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. టీచర్స్ అంటే మామూలు విషయం కాదు తమ్ముళ్ళు, వాళ్ళు ఎంతో జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని మనకిస్తూ ఉంటారు. ఏమ్మా పింఛన్ వస్తుందా తల్లి? పింఛన్ రాకపోతే చెప్పు తల్లి, నేను నీ పెద్ద కొడుకుని, నేను పింఛన్ వచ్చేటట్టు చేస్తాను. అమ్మా నువ్వు బాధపడద్దు, నేను జనసేన పోటీ పెట్టింది జనం కోసం, వాళ్ళు వీళ్ళ కోసం కాదు కదా. జనం దగ్గరికి వెళ్ళండి, జనం పడుతున్న కష్టాలు తెలుసుకోండి. ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చేస్తూనే ఉంటాం. పన్నానుగానే మనకు గుర్తొచ్చింది కేఏప. హైదరాబాద్కి వచ్చాను హుసేన్ సాగర్. ఏ తమ్ముడు నాతో సెల్ఫీ దిగుతావా? ఇదిగో చూడు పవన్ కళ్యాణ్ తమ్ముడు, నువ్వు నా పార్టీలోకి రావచ్చు కదా. కానీ అదేందులే ఏ కఫాలి అఖండ జోల ప్రజోల కలల ద్రమిష్ఠిని మచ్చమస్కీష్కా భక్షని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ వర్తప్రాయని హచనంద స్వరూపిణి. మాతా సర్విచ్చిన ప్రకారం గంట పేరిట పక్షులు చెప్పి ఆ నెత్తట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తే కదూ ఈ పకిరికి చావు లేదు. పకిరు అమరుడైపోయాడు. ఏం పలకమేం? తినడానికి ఉండడానికి ఎలా సర్వే అవుతుంది? అబ్బో నీ అబ్బా, చెడుగుడు ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కార్యక్రమాలు వస్తుంటాయి. అబ్బో స్వప్న సంక్రాంతి బుక్ అయితే నేను కొద్దామంట్రా. ఏట్రా ప్లస్ టీవీ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మునార్కని. చంద్రబాబు నాయుడు గారు అది పెయిడ్ చేస్తున్నారు, ఇంకో పార్టీని కించపరచడం కోసమే చేస్తున్నారని రూమర్ అయితే ఉంది. కానీ నువ్వు తప్పు చేశాను తప్పు. వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చేసా. బట్ ఈ వీడియోలు చూస్తుంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అంటే ఈయన వాయిస్ కన్నా ఇంకొక వాయిస్తో బాగా ఫేమస్ అవుతున్నారు. చాలా సినిమాలు చేసుకుంటున్నారు, ఎన్నో ఆర్టిస్టులు షోలు చేసుకుంటున్నారు, చాలా బిజీ షెడ్యూల్లో కూడా. సో నేనైతే తీసుకురావడం జరిగింది. సో సునీల్ బ్రో అయితే మనతో పాటు ఉన్నారు. కొన్ని విషయాలు చిన్న కాంట్రవర్సీలు సో నడిచాయి. ఈ గ్యాప్ ఏంటో ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? చూసారుగా. ఓకే ఓకే, బాగున్నాను. మంచి మాలలు గట్ట ధరించారు, ఏమైనా శుద్ర పూజలు గట్ట చేయించారా? అవును, నా మాట వినకపోతే శుద్ర పూజ చేస్తాను. శుద్ర పూజలు ఏమో కానీ బడిత పూజలు చేయడానికి చాలా మంది రెడీగా వచ్చారంట కదా? అటేం లేదు. ఎవరు అదేం లేదు. బెదిరింపు కాల్స్ ఏవో వచ్చాయంట కదా? అటేం లేదన్నా. లేదా సీరియస్గా చెప్పన్నా? సీరియస్గా అటేం లేదు. సరే పోనీ, అందరికి మీ ఆడియన్స్ నిన్ను ఇలా ఉంటే గుర్తుపట్టరేమో, సో వాళ్ళకి ఇవ్వాల్సిన వాయిస్ ఒకటి ఇచ్చి స్టార్ట్ చేద్దామా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునీల్ రావినోతల. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. నేను మీ సునీల్ రావినోతల, జూనియర్ జగన్. సూపర్ సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటి ఎలా ఉందన్న లైఫ్? బాగుందన్న. సో ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా, బిఫోర్ ఎలక్షన్ ఎలా ఉంది చెప్పు? బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా బాగుంది. బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ బాగుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ బాగా సినిమాలు అవి చేస్తూ కష్టపడుతూ ముందుకెళ్ళాం. కరోనా బాగా దిగజార్చి బాగా కిందకి పడిపోయాం. అంటే ఎంత బిఫోర్ కరోనాలో 2017 అయితేమి, 18 అయితేమి, 19 అయితేమి, ఏ చిన్న సినిమా దొరికినా కూడా బాగా కష్టపడి పని చేసుకొని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, మహానుభావులు అందరూ కూడా నాకు అన్నం పెట్టి మంచి మంచి సినిమాలు ఇచ్చారు. ఆఫ్టర్ కరోనా 2020 తర్వాత అసలు సినిమా అనే పరిశ్రమ ఉంటుందా ఉండదా అనే ఒక మూడ్లోకి వెళ్ళిపోయాం, భయపడిపోయాం. కానీ ఆ దేవుడి దేవల మళ్ళీ కంబ్యాక్ ఇండస్ట్రీ పునఃప్రారంభించుకోవడం, సినిమాలు మళ్ళీ ప్రారంభం అవడం, కళాకారులని మళ్ళీ పెద్దలు, డైరెక్టర్స్ అయితే, ప్రొడ్యూసర్స్ అయితే, టెక్నీషియన్ అందరూ గుర్తించి మళ్ళీ సినిమాలు 1 by 1 రావడం. అయితే అంత సినిమాలు వచ్చినప్పటికీ కూడా 2019 బిఫోర్ ఉన్నంత ఆ స్పీడ్ ఆఫ్టర్ కరోనా లేదు. తగ్గింది. ఆ బటన్ అంటే కరోనా బటన్ పడింది. తినడానికి కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు బాగున్నాయి అన్న. ఆ తర్వాత ఈ 2023
జగన్ అన్న క్యారెక్టర్ రావడం, ఎలక్షన్స్ ఆ టైంలో అట్లా బాగా కనెక్ట్ అయింది కదా జగన్ కనెక్ట్ అయింది, జనానికి కనెక్ట్ అయింది. అలాగే అవకాశాలు కూడా బాగా ఇచ్చి అంటే మనకి జగన్ అన్న క్యారెక్టర్తో అంటే ఫుడ్ కూడా ఒక రోజు 2 రోజులు దొరికే విధానంలో అంత కష్టపడుతున్నాం. టైంలో ఎవరో మహానుభావులు మనకి వచ్చి అవకాశాలు ఇచ్చి ఇటు ఒక క్యారెక్టర్ ఉంది చేయండి అని అడగడం, క్యారెక్టర్ చేయడం బాగా వర్క్ అయింది. అంటే ఫస్ట్ మీకు ఇచ్చిన సీన్ ఏది జగన్ గారిది? సీన్ అంటే మామూలుగా ఎలా చేస్తారని అడిగారు. నేను అంటే చేస్తానండి, బాగా చేస్తాను, ఇమిటేట్ చేస్తాను అని అన్నాను. ఏదో ఒక డైలాగు చెప్పండి అన్నారు. అలాగే అన్న మేనరిజంతో అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ ప్రతి పేద గుడిసెలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని తలుచుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. అక్కడి నుండి ఆ వెళ్ళొచ్చు. డైలాగు వినిపించాను. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఓకే చేయగలరు అనుకొని ఆ తర్వాత నన్ను ఎంగేజ్ చేసుకొని ఇట్లా అవకాశాలు ఇచ్చి ఈరోజు మీ దాకా. ఓకే, అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అప్పుడు నువ్వు ఇలా జగన్ని ఇమిటేట్ చేయడం వల్ల సో నీకు పెయిడ్ ఇచ్చి జగన్ మీద నెగిటివ్గా చేశారు అనే రూమర్ అయితే అప్పుడు స్టార్ట్ అయింది. సో అలాంటి స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్వి, మనం ఏంటంటే చిన్న చితక చేసుకుంటూ సో మనకంటూ ఒక రికగ్నిషన్ రావడం కోసం పోరాడే వ్యక్తులు. కరెక్ట్. సో పొలిటికల్ వేరు, సినిమా వేరు. సో ఈ సినిమా అనే వ్యక్తి పొలిటికల్లోకి వెళ్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అనిపించలేదా? అంటే పొలిటికల్కి పోలేదు కదా నేను, అసలు నాకు రాజకీయం అంటే తెలియదు. డైరెక్ట్ సీఎంనే గెలికావు కదా, తప్పది. అంటే ఒక కళాకారుడికి అంటే మనం అనుకునేది మీరు చాలా నీట్గా చెప్తారు. నాకు తెలుసు విషయం ఏంటంటే కళాకారుడికి అవకాశం, ఆ పాత్ర చేసేటప్పుడు అవకాశం దొరకడం నా అదృష్టం. ఇప్పుడు నేను కాకపోతే వేరే వాళ్ళని చేస్తారు కదా, మీరు చేయరు అవకాశం వస్తే. అంటే అందరికీ అది రాదు కదా. ఆ పరమశివుడు అదృష్టం నాకు ఇచ్చాడు. అదే టైంలో నాకు తిండి పడుకోవడానికి రూమ్ కూడా లేని టైంలో నాకు అది దొరికింది, అవకాశం వచ్చింది, చేశాను. అంతేగాని ఇక్కడ రాజకీయంకి వెళ్ళాను, ఆయన లేవు. మన రాజకీయాలు ఎప్పుడు రాజకీయాలు ఎందుకంటే మనకి విషయాలు తెలియదు. రాజకీయంలో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలో మనకు తెలియదని మనం ఎందుకు గెలగడం? కానీ నువ్వు చేసేది ఏంటంటే అంటే ఒక డైరెక్టర్ స్టేట్ సీఎంని ఇమిటేట్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా ఎన్ని ప్రశంసలు వస్తాయో అంతకన్నా ఎక్కువ నెగిటివ్లు వస్తాయి. ఎందుకంటే ఒక స్టేట్లోనే 2-3 పార్టీలు ఉంటాయి, పార్టీలకు డివైడ్ అయ్యి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళే నేను ఒకరికి చేస్తే ఇంకొకరు నచ్చలేదు. నార్మల్గా మనం వాయిస్ రైజ్ చేస్తేనే నచ్చదు, అలానే ఇంత ఇమిటేట్ చేసినప్పుడు బాగా కనెక్ట్. నేను పేద కళాకారుణ్ణి, పేదవాడిని, ఒక అవకాశం వచ్చింది చేస్తున్నాడు. ఒక వ్యక్తిని నమ్ముకొని చాలామంది బతుకుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అన్న వాయిస్ని, ఆయన బాడీ లాంగ్వేజ్ అని నమ్ముకొని బతుకుతున్న పేదవాడిగా. అందుకనే నన్ను ఎవరు ఏమన్నా ఇప్పటికీ కూడా నేను ఇంత ఫ్రీగా తిరుగుతున్నాను, ఇంత బాగా హ్యాపీగా ఉండగలుగుతున్నానంటే ఇప్పుడు చాలామంది విమర్శలు చేసేవాళ్ళు ఇళ్లలోంచి బయటికి రారు. ఎందుకని? వాళ్ళ ఆత్మకు తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారని. వాళ్ళ ఆత్మకు తెలుసు కాబట్టి బయటికి రాట్లా. కానీ నేను ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాను, నా పని నేను చేసుకుంటున్నానంటే నేను చేసే దాంట్లో ఒక కళని ప్రదర్శిస్తున్నాడు, ఈ కళని ప్రదర్శించే విధానంలో ఎవరో చేయించుకుంటున్నారు అనే విధానం వాళ్ళకి తెలుసు. అందుకే ఒక్కరు కూడా నన్ను ఒక మాట అనలా. నన్ను చాలామంది ఫోన్ చేశారు, అప్రిషియేట్ చేశారే తప్ప ఎరా నువ్వు ఇలా చేసావు అని అన్నారు, ఎవరు అడగల. కానీ కొంతమంది అన్నారు, తమ్ముడు నువ్వు జగనನ್ನು బాగా ఇమిటేట్ చేస్తున్నావు, మంచి కళాకారుడివి, కానీ నువ్వు చేయడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, బాధ వస్తుందని. అంటే నేను అప్పుడు చెప్పా, అన్నా పేద కళాకారుని అన్నా, అవకాశం వస్తే చేస్తున్నానన్నా, ఇది నేను చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తారు కదన్నా, ఆ వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? జగనన్న ఓడిపోయినా గెలిచినా ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నానన్నా, నా నోట్లో మట్టి వేయద్దన్నా అని చెప్పి రిక్వెస్ట్గా మాట్లాడితే ఒక్క మాట మాట్లాడలేదన్న వాళ్ళు. నిజంగా చెప్తున్నా, ఈరోజు ఎక్కడ చెప్పలే, ఇక్కడ చెప్తున్నాం కదా. ఓకే, వాళ్ళు నిజంగా నన్ను అప్రిషియేట్ చేశారు. ఓకే సార్, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకున్న తర్వాత అండ్ మీ వీడియోలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం అనమాట, చాలా బాగా చూసే వాళ్ళందరికీ. ఇప్పుడే ఒక అన్న అనిపోయాడు, తెల్లగా ఉన్నారు కదా అన్న నమస్తే అన్న, బాగా చేస్తారన్న మీరు, ఆ డైలాగులు బాగా చెప్తారన్న అని అనుభవం.
సో ఇప్పుడు మనం చూసుకుంటే పొలిటికల్గా మనకు కొన్ని పార్టీస్ ఉన్నాయి. సో అందరినీ మీరు ఇన్వైట్ చేయడం జరిగింది. సో అంటే నేను ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదండి, ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా. తెలుసు, దాని గురించి కూడా వస్తా. ఫస్ట్ నాకు కావాల్సింది నేను తీసుకుంటా. అండ్ ఫస్ట్ అయితే జగన్ గారి గురించి చెప్పారు, చంద్రబాబు నాయుడు గురించి ఆయన చేసే కొన్ని సీన్స్ చెప్పండి. చంద్రబాబు సార్ కూడా బాగా అభిమానం అండి నాకు. అంటే ఫస్ట్ చంద్రబాబు గారి సార్ మీదనే నేను మిమిక్రీ ప్రారంభించాను. ఫస్ట్ అంటే నేను 6th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు ఆయన వచ్చారనమాట మా ఏరియా సైడ్. వచ్చి అక్కడ ఏదో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడే తీరు నాకు నచ్చింది. సార్తో చంద్రబాబు సార్ మాట్లాడే విధానం. అంతకుముందు వేరే వాళ్ళు మిమిక్రీ చేస్తుంటే మా నాన్నగారు చెప్పారు అనమాట, ఇలా మిమిక్రీ అంటారు దాన్ని. అక్కడ నేర్చుకుని మామూలుగా మాట్లాడుతున్న టైంలో దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని, స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ. ఆ తర్వాత కాలేజీకి వచ్చాక బాగా వాయిస్ రేజ్ అయింది చంద్రబాబు సార్ది. అలా ప్రాక్టీస్ ఆయన ఫస్ట్ టీచర్స్ డేకి చేశాను అనమాట. ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. టీచర్స్ అంటే మామూలు విషయం కాదు తమ్ముళ్ళు. వాళ్ళు ఎంతో జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని మనకిస్తూ ఉంటారు. అదే జ్ఞానంతో ప్రపంచాలు దాటిపోవాలి. ఏ తమ్ముడు, ఏ కూర్చో. ఏంటండి ఇది పద్ధతి కాదు, తొక్కిపారు దొబ్బుతాను ఏంటి? ఈ విధంగా ఇది ఒక స్టేజ్ మీద అనేది అంటే అంటే ఎట్లా అలా చేస్తూ చేస్తూ బాగా అది వర్కౌట్ అయింది. అప్పుడు చేస్తూ కొంచెం గట్టిగా అంటే చేయగలను అనే విధానం అయితే నాకు తెలిసింది. తెలిసిన తర్వాత దాని రోజు ఇంటికాడ పూనుకున్నా మా మదరే నాకు మొదటి గురు. మా మదరే ఫస్ట్ మా మదర్కి వినిపిస్తుండేవాడిని. మా మదరు అరే బాగా చేస్తున్నావు అంటే. మా మదర్ వచ్చేసి సుభాష్ని రావినతుల గారు మా మదర్, మా ఫాదరు ఆదిశేష రావినతుల, ఇద్దరు కళాకారులే, స్టేజ్ ఆర్టిస్టులే. మీకు తెలిసిందే కదా. బాలనాగమ్మ అమ్మ రేడియో సింగర్ కూడా విజయవాడ. అయిపోయింది. అయితే మా నాన్నగారు చనిపోయారన్న. నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత నాకు చదువులో కానీ ఇలాంటి కళారూపాల్లో కానీ మొత్తం మా అమ్మగారే గురు. ఆవిడికి నేను చూపించేవాడిని సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక. అప్పుడప్పుడు సరదాగా ఈ మిమిక్రీలు, ఒక్కోసారి ఫోన్ చేసి, ఏమ్మా పింఛన్ వస్తుందా తల్లి? పింఛన్ రాకపోతే చెప్పు తల్లి, నేను నీ పెద్ద కొడుకుని, నేను పింఛన్ వచ్చేటట్టు చేస్తాను, అమ్మా నువ్వు బాధపడద్దు. కాలేజీలో ఉండే మా అమ్మకు ఫోన్ చేసి ఇట్లా అనేవాడిని అనమాట. ఆమె బాగా హ్యాపీ ఫీల్ అయ్యేది. ఇట్లా మా మదర్ నన్ను షైన్ అప్ చేశారు. ఆల్ క్రెడిట్ గోస్ టు మై మదర్. అంటే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది అనేసరికి చిన్నప్పటి నుండి మనకి అతను చూడడం వల్ల ఆ ఇంటెడ్గా కొన్ని డైలాగులే గుర్తుంటాయి, కొన్ని డైలాగులు బాగా బట్టి పడతారు అనమాట. మీరు అలా అన్ని డైలాగులే బట్టి పట్టారా, ఒకటి రెండేనే, లేకపోతే అన్నీ చెప్పగలరా? అంటే లేదు, డైలాగులు కాదు కదా, ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఉంటారు. మోడ్యులేషన్ రావాలి. ఎప్పుడైనా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గొంతు చేస్తాడు అంటే నేను ఒక యాక్టర్గా ఒక యాక్టరు మిమిక్రీలుగా చేస్తున్నాం కాబట్టి ఒక మనిషిని చూస్తే మొదటి నుంచి చూస్తా ఉన్నాం అనుకో, వాడు డిక్షన్ పట్టుకోవాలి. ఆ వాయిస్ ఎప్పుడు వస్తుంది? బాడీ లాంగ్వేజ్ని పట్టుకుంటే వస్తుంది. బాడీ లాంగ్వేజ్ మషన్ షూట్ మిమిక్రీలో బాడీ లాంగ్వేజ్ వాలెట్ అంటారు కదా. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఎవరు భయపడవలసినటువంటి పని లేదు. నేను ఉన్నాను, జయ జన్మభూమి. ఏంటి ఈ బాడీ లాంగ్వేజ్ ఇలా వచ్చినప్పుడు అందరికి నమస్కారం అండి, అందరు బాగుండాలి, ఫస్ట్ ఇట్లా మాట్లాడేవాడిని. ఆ తర్వాత ఏ తమ్ముడు వాయిస్ చేంజ్ చేసాం. బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంది, వాయిస్ అప్పుడు ప్రాక్టీస్ చేసాం. అట్లా నాకు జగన్ గారిది జగన్ అన్న గారిది బాగా వింటూ ఉండేవాడిని అప్పుడు. అంటే తెలుసు, వాయిస్ వింటుండేవాడిని. వినేటప్పుడు కళ సరదాగా ఇట్లా అనేవాడిని నేను. ఇట్లా కాలేజీలో ఇట్లా అని చేస్తూ తర్వాత మోడ్యులేషన్ తీసుకొచ్చాం. ఎప్పుడైతే బాడీ లాంగ్వేజ్ వచ్చిందో. ఇదే మాదిరిగా కూడా ప్రతి ఒక్కరూ కూడా అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు, వారందరి నోట్లో నాలికలాగా కూడా నేను ఇవాళ ఉండగలుగుతా ఉన్నా. ఆ బాడీ లాంగ్వేజ్ని పట్టుకుని వాయిస్ని తరిపించేసి అట్లా పట్టుకున్నానన్న. అట్లా నాకు ఈరోజు ఆ వాయిస్ నాకు అన్నం పెడతా. అండ్ వీళ్ళిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ గారిది
అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం. ఆయన కూడా బాగా ఇష్టం. ఫస్ట్ ఆయన డైలాగ్ చెప్పి ఆయన గురించి ఆయన కూడా నేను జనసేన పార్టీ పెట్టింది జనం కోసం, వాళ్ళు వీళ్ళ కోసం కాదు కదా. హా, జనం దగ్గరికి వెళ్ళండి, జనం పడుతున్న కష్టాలు తెలుసుకోండి. అట్లా ఆయన నేర్చుకున్నా. సో ఆయన సినిమాలు కూడా చూసాం. ఆయన విధానం అది అలా నాకు బాగా ఇష్టం. బాలయ్య బాబు గారు, జగన్ చంద్రబాబు నాయుడు అంత ప్రాపర్గా ఇవి రావట్లేదు కొంచెం. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు, నేను అందుకే చెప్పింది ఎంటర్టైన్మెంట్ చేయాలి, అది ఏ రూపానని చేయొచ్చు. నేను ఒక కళాకారుని, నేను పర్ఫెక్ట్గా చేస్తానా పర్ఫెక్ట్గా చేయను అనేది పక్కన పెడితే నేను ఉన్నంతకాలం జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వచ్చిందా లేకపోతే జగన్ అన్న వాయిస్ వచ్చిందని పక్కన పెడితే నేను జీవితంలో ఇప్పుడు అనగానే పవన్ కళ్యాణ్ గారు చేస్తా వస్తుందా, చాలు. నేను ఏం ఇప్పుడు లెటర్ రాసి చాలామంది తప్పులు రాస్తుంటారు లెటర్ రాసేటప్పుడు, కానీ మీటర్ మాత్రం కన్వే అవుతుంది వాళ్ళకి. మనకేం కావాలి, కమ్యూనికేషన్, మీటర్ కన్వే అవ్వాలి అంతే. సూపర్. రైట్. బాలయ్య గారు, బాలయ్య బాబు గారు ఇష్టం. అందరికీ నమస్కారం. ఈరోజు మీ యొక్క ఇంటర్వ్యూకి పిలిచి ఈ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చేస్తూనే ఉంటాం, దబిడి ఏం అంతే కదా. అంతే రైట్. కొన్ని అంతే, అంటే కొన్ని మనకి కనెక్ట్ అవుతాయి. సో అప్పుడు ఫన్ అనేది క్రియేట్ అవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. ఈ ఫన్ క్రియేట్ అయిన వ్యక్తుల్లో అంటే జగన్ గారిది ఒక వేరియేషను, వీళ్ళందరిది ఒక వేరియేషన్ అయితే ఫన్ అనగానే మనకు గుర్తొచ్చేది కేఏ పాల్. అది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. హైదరాబాద్కి వచ్చాను హుసేన్ సాగర్. ఏ తమ్ముడు నాతో సెల్ఫీ దిగుతావా? నేను ఎప్పటికీ ఒకటే చెప్తాను కదా, ఇదిగో చూడు పవన్ కళ్యాణ్ తమ్ముడు, నువ్వు నా పార్టీలోకి రావచ్చు కదా, ఏం మాట్లాడుతున్నావో అట్లా. సో నీ ఫన్కి ఆయన ఫన్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్. అంటే మనం ఆర్టిస్ట్ ఉండాలి, ఆర్టిస్టులు అయ్యుండి కూడా మిమిక్రీ నేర్చుకున్నప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఆ వేరియేషన్ కానీ ఆ మోడల్స్ కానీ ఇప్పుడు ఎందుకంటే నేను రజనీకాంత్ గారితో ఒకటి చూసాను. సో ఆయనది కూడా అలా యాస్టీజ్గా కొంచెం యాస్టీజ్ కాదు కానీ బాడీ లాంగ్వేజ్, ఆయన వాకింగ్ స్టైల్ నేను బాగా చేస్తాను, నాకు బాగా ఇష్టం. రజనీకాంత్ సార్ అంటే నాకు బాగా ఇష్టం. వాయిస్ నేను మ్యాచ్ చేయలేను కానీ బాడీ లాంగ్వేజ్ మాత్రం అటని అటు షర్ట్ మీద, కాలేజ్ డేస్లో కూడా షర్ట్ మీద షర్ట్ వేసి మా కంప్యూటర్ మ్యాన్ మాకు అప్రోచ్ ఉండేది అనమాట, లక్ష్మీ గారి మీద. ఇట్లా స్టెప్స్ ఎక్కేది, సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇట్లా ఆమె కిందకి దిగుతున్నప్పుడు టనీ అదేందులే అని, హలో మేడం ఎక్స్క్యూజ్ మీ హౌస్ ఇట్ అనేది, అరే ఎదవ చదువుకోరా అనేది మా మేడం, అరే ఎదవ చదువుకోరా అని. అంటే టీచర్స్ సార్లు వీళ్ళందరూ కూడా చదువుకోమంటారు, కానీ మా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు అరే దీని ఆపకరా, ఇలాగే చెయ్యి, నీలో ఒక తెలియని ఒక కళాకారు ఉన్నాడు రా, మీ నాన్న మీ అమ్మ ఆ జీలు నీకు బాగా వచ్చిందిరా అని నన్ను ఎంకరేజ్మెంట్ కూడా చేశాడు ఆయన. సార్ ప్రిన్సిపల్ సార్ అందరూ చదువుకో అన్నారు. ఎవరో ఒకరు ఉంటారు, కరెక్ట్ చెప్పారు అన్నయ్య, ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎక్కడో దగ్గర చూస్తారు, అరే అబ్బాయి బాగా చేస్తున్నాడే, అరే తమ్ముడు నువ్వు ఎంకరేజ్ చేయి, నువ్వు చేయరా బాగుంది అనే కోవలో మా ప్రిన్సిపల్ సార్ ఆయన బాగా ఎంకరేజ్మెంట్ చేశాడు. చదువు అందరు చదువుతారులే బాయ్, నువ్వు చదువు, నువ్వు చెయ్యి బాగా చెయ్యి. ఆయన మెస్మరైజ్ అయిపోయాడు. అక్కడి నుంచి బాగా నేను అదే పనిలో ఉండేటోడిని. రజనీకాంత్ గారి ఇంకేదైనా చెప్తారా? అంటే మామూలుగా చేసి అయ్యా నా గురించి నీకు తెలుసు కదా అట్లా అది చేసే అది అంటే వాయిస్ని పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ అది వర్కౌట్ కావట్లా. అంటే అదొక పర్టికులర్ వాయిస్ అయిపోతుంది అది ఆయనది. ఆయన బాడీ లాంగ్వేజ్ మాత్రం పట్టుకోగలిగాడు. ఆయన వాయిస్ కూడా చాలా స్పీడ్గా ఉంటుందన్న రజనీకాంత్ సార్ది, చాలా స్పీడ్గా అది పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వాయిస్లన్నీ బేస్లో ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పిన వాయిస్లన్నీ బేస్లో ఉంటాయి. ఇప్పుడు ఆస్కీ వాయిస్లు ఉన్నాయి, అవి మళ్ళీ వాయిస్ టచ్ కాదు. అట్లా కొన్ని వాయిస్లు. అండ్ స్టార్టింగ్ చూసుకుంటే మీరంతా అంటే
కళాకారు ఫ్యామిలీయే ఆ, ఇంకా. ఉమ్, సో అంటే స్టేజ్ డ్రామాలు అనేవి మనకి ఊర్లలో బాగా ప్రసిద్ధి చెందాయి. ప్రసిద్ధి. దానికి అంటూ తెల్లవారులు కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ అవును. పద్యాలకు కావచ్చు దానికి కావచ్చు. అవునన్నా. సో ఏం చేసేవారు నాన్నగారు అందులో ఏ getup డ్రామాలు అదే బాలనాగమ్మ నాటకంలో మైల్ ఫకీరు. ఓకే నేను కూడా చేశాను. ఓకే మైల్ పకెట్ నువ్వు కూడా ఆ, చేసావు. ఆ, అది చాలా ఒక చిన్న కష్టం కదా? కష్టమే. ఆ. ఒక చిన్న పాత్ర ఒకటి చేశాను ఓకే. మైల్ ఫకీర్ గారిది డైలాగులు. అది ఏ కఫాలి అఖండ జోల ప్రజోల కలల ద్రమిష్ఠిని మత్స్యమస్కీష్కా భక్షిని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ వార్త ప్రయాణి హచనంద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గంట పేరిట పక్షులు చెప్పి ఆ నెత్తట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తే కదూ ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడు అమరుడైపోయాడు. ఏం పలకమేం? చేతిలో భస్మ ఉంటుంది, సో నిజంగా చేతిలో భస్మ ఉంటుంది, అవునవును. టప్పులు కొడితే అది పొగ అట్లా. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఏంటంటే అన్నయ్య. ఆ కళ అనేది ఎక్కువ అంటే అందరికి తెలిసింది, పెద్ద ప్లాట్ఫామ్స్ వచ్చాయి అవును, అంటే మనం నిరూపించుకోవడానికి. అవును, సో అప్పట్లో ఏంటంటే మనకి స్టేజ్ డ్రామాలు వేసే వాళ్ళే హీరోలు. అంతే. వాళ్ళ ఊరు మన ఊరు వచ్చి ఈ డ్రామా వేస్తున్నారు అంటేనే మనల్ని ఒక హీరోలా చూసేవాళ్ళు అనమాట. అవును, సో అలాంటి రోజులు అంటే ఈ సోషల్ మీడియా అనేది అప్పుడు ఉంటే అలాంటి కళాకారులకి ఇంకా ఒక పెద్ద ఎప్పుడో ఇది వదిలేమో వాళ్ళు ఇంకా టాప్ లో ఉండేటోళ్ళు. ఉమ్. అప్పుడు లేదు సోషల్ అంటే మీడియా. ఇప్పుడు నాన్నగారనే కాదు, ఆ, చాలా అందరూ మంది అలాంటి వాళ్ళు ఉన్నారు అందరూ కళాకారులు. అందరూ ఉమ్. ఇప్పుడు మా నాన్నగారు ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు కాబట్టి సాంఘిక నాటకాలు పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు. ఇప్పుడు మేము ఇప్పుడు వరంగల్ శివనగర్ అనే ఏరియా ఉంది. ఎప్పుడు 97, 98లో నాటకాలు వేసేటోళ్ళు. ఇప్పుడు వరంగల్, హైదరాబాదు, కొన్ని ఏరియాస్, అటు ఆంధ్ర, తెలంగాణ. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఒకటే కదా, అప్పుడు అన్ని ఏరియాలు తిరిగేటోళ్ళు వీళ్ళు. అవును చదువు లేకపోయినా చదువు నేర్చుకోవాలని అప్పుడు గవర్నమెంట్ స్కీమ్ ఒకటి పెట్టింది అవును. చదువు మీద. ఆ చదువు యొక్క నాటకాలు వేసేవాళ్ళు. రామ సందేశం అని చెప్పేసి ఒక నాటకం కూడా వేసారు అమ్మ నాన్న. రామాయే ఏడవకు శ్రీరామాయే ఏడవకు ఏడవాబో కయ్యా నువ్వు కుమలాబో కయ్యా ఏడిస్తే నీ రాజ్యం నెత్తురులే పారెనయ్యా ఏడవాబో కయ్యా నువ్వు కుమలాబో కయ్యా. అది వింటుంటే ఇప్పుడే మనకి అసలు ఒక ఇది గూస్ వస్తుంది. బంప్స్ అన్నా. అదే కదా. ఇక నాన్నగారు అమ్మగారు వాళ్ళ నాటకాలు, వాళ్ళ పాటలు, పద్యాలు. అమ్మగారు పులిరాజు మళ్ళీ అదే బాలనాగమ్మ. ఇంత వైశాల్య సంపద నసుగుతున్నా నాదు రాజంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని వింత ఏమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి. ఆ ఆ ఆ పులిని చెప్పిన వీరుడా తక్షణమే ప్రవేశపెట్టుము. అంటే ఆ రాజ్యంలో పులి చంపేస్తూ ఉంటది. రాజు అప్పుడే చాటింపు వేపిస్తాడు అనమాట. ఆ పులిని చంపిన వీరుడికి నా అర్ధరాజ్యము, నా ఏకైక కుమార్తె చంద్రమతినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి చాటింపేస్తాడు. అప్పుడు ఆ పులి రాజ్యంలో పడి చంపేస్తుంటే చింతిచ్చి పాడిన పద్యం ఇది. అప్పుడు కార్యవర్ధి వస్తాడు అనమాట, నేను చంపి తీసుకొస్తానని. అట్లా ఆ సందర్భంలో పాట, ఆ పద్యాలు, ఇటు బాలనాగమ్మ నాటకాలు, ఏదో అరాకొర ఈ మిమిక్రీ, సినిమా డైలాగ్స్, అంటే సినిమా యాక్టింగ్, ఇవన్నీ మదరు చేపించింది. ఓకే. అప్పుడు చూసుకుంటే అంటే జనరల్గా మమ్మీ డాడీ ఆర్టిస్టులు కాబట్టి అంటే ఏమనుకుంటారంటే దీని వల్ల మనకు అప్పుడు ఫైనాన్షియల్గా ఎప్పుడు ఎక్కువ ఉండేది కాదు, లేదన్నయ్య, అందరికీ తెలిసిందే. అవును. సో ఏమనుకుంటారంటే మన పిల్లలను చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి అని అనుకుంటారు. మరి మీకెందుకు ఇదే ఎక్కువగా కలిసి వచ్చింది? అంటే ఒక కుటుంబంలో అమ్మా నాన్న ఏ కార్యక్రమాలలో ఉంటారో అవే వస్తాయి కొడుకులకు కూడా, పిల్లలకు కూడా ఎక్కువ. చిన్నప్పటి ఇక్కడ విశేషం ఏంటంటే ఇప్పుడు చదువు దేనికి, చదువు అంటే యాక్చువల్లీ చదువు అనే ఉద్యోగం పర్పస్ని తీసేస్తే చదువు అనే ఒక కార్యక్రమం దేనికంటే మనిషి విచక్షణ రహితాన్ని కోల్పోకుండా ఒక నడకలో ఉండడానికి. ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టంలో బతకాలి. ఆ సిస్టంలో బతకాలంటే జంతువులు బతకవు. కొరకాలంటే కొరికేస్తాయి, వేటాలంటే వేటాడేస్తాయి. కానీ మనిషి కొన్ని విలువలతో బతకాలి. అందుకే చదువు విజ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఆ విజ్ఞానం ఆ పుస్తకం మా ఇంట్లోనే ఉంది. మా నాన్న
ఆ విజ్ఞానం కలిగినటువంటి పుస్తకం, పెద్ద పుస్తకం. మా నాన్న మా అమ్మే. ఫస్ట్ నేను కూడా యాక్ట్ చేస్తా, నేను కూడా చేస్తాను నాన్న అనేటప్పుడు నాన్నగారి రియాక్షన్ ఏంటి? చెయ్యి అన్నారా? ఆయన చదువు కంటే విలువ కళారూపాలకే ఇచ్చాడు. ఓకే. ఒక కళాకారుడు మామూలు విషయం కాదు కళాకారుడుగా తయారవడం. అవును. నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది ఒక కళాకారుడు మాత్రమే, ఇంకెవరికి సాధ్యం కాదు. కళాకారుడు ఆశించి కొన్ని చేస్తాడు, కొన్ని సమాజానికి మేలుకూరి చేస్తాడు కళాకారుడు. అందుకే కళాకారుడుగా నువ్వు అవ్వాలని చెప్పి మా నాన్న కూడా అన్నాడు. చిన్నప్పుడు నాటకాలు వేయించాడు, చిన్నప్పుడు డ్యాన్సులు వేయించాడు, డైలాగులు చెప్పాడు, అవన్నీ నేర్పించాడు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత నాలో ఉన్నటువంటి ఆ కళని, ఆ నైపుణ్యాన్ని మా అమ్మ పట్టుకునింది. అక్కడ మా అమ్మ నన్ను మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ మీదకి తిప్పింది. నాన్నగారి ఆశీర్వాదం ఏంటంటే కళారూపాలు ఉండాలి, చదువుకోవాలి. అందుకే నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయాక నాన్నగారు కొన్ని అప్పులు అవన్నీ ఉంటే ఉద్యోగం చేసుకుంటూ బస్సులో కండక్టర్గా పనిచేశాను అన్న. కోమిట్ల సర్వీస్ అని చెప్పి అందులో కండక్టర్గా, అసిస్టెంట్ కండక్టర్గా పనిచేశాను. కాఫీ కప్పులు మోసా. కృష్ణ చైతన్య కాలేజ్ కాకుటూరు నెల్లూరు దగ్గర, అక్కడ జాబ్ అది ఎంబీఏ చేశా. నెల్లూరు పక్కన బుచ్చిరెడ్డిపల్లి మన దగ్గర ఉద్యోగం కూడా చేశా. అక్కడ అగ్రికల్చర్కి సంబంధించింది, వేరే కంపెనీ తరఫున. అవి చేసుకుంటూ కూడా డే బై డే గ్యాప్లో నాటకాలు, అది ఈ సాంఘిక నాటకాలు, మిమిక్రీ ప్రోగ్రాలు పోయేటండి. ఇన్ని చేసుకుంటూ వాళ్ళు ఇచ్చే 150-500 పట్టుకొని ఎగ్జామ్ ఫీజులు కట్టుకుంటూ మా అమ్మల్ని చూసుకునేటోండి. అంటే పౌరాణిక నాటకాలు ఒక టైంలో పౌరాణిక డ్రామాలు పీక్స్ లెవెల్ ఉండే. పీకు తర్వాత సాంఘిక డ్రామాలు వచ్చిన తర్వాత, నాటకాలు వచ్చిన తర్వాత పౌరాణిక కొంచెం తగ్గిందనమాట. తగ్గింది. అండ్ నాటికలు డిఫరెంట్ అయిపోయింది. ఇంకా అక్కడ నుండి సాంగ్స్, సో ఈ ప్యాటర్న్ మారిపోయింది అనమాట. నాటకాలు కూడా సినిమా టైప్కి వచ్చేసింది. సినిమా టైప్లో వచ్చేసింది. అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్, ఎలా ఉన్నావు, ఏముంది, మా నాయన వచ్చాడు, మా నాయన పనికి పోరా డబ్బులు వస్తాయి అన్నాడు, బడికి పోతే ఏమవుతుందా అన్నాడు. ఓకే. ఇప్పుడు న్యాచురల్గా ఇంటికాడ ఎలా మాట్లాడుకుంటామో నాటకంలో కూడా అదే సేమ్. ఏరా బడికి పోలేదు అన్నాడు, మా నాయన పనికి పొమ్మన్నాడు, పనికి పోతే డబ్బులు వస్తాయంటగా, బడికి పోతే డబ్బులు ఏడొస్తాయి అన్నాడు వాడు. ఆ చదువు ఎంత వాల్యూవో, ఎంత గొప్ప దాంట్లో మన నాటక రూపంలో చెప్పేది. లేదు, మీరు అనేది కరెక్టే. స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఇప్పుడు సాంఘిక నాటకాలకు వచ్చేసరికి ఇలాంటి చిన్న చిన్న స్క్రిప్ట్లు చెప్పడం ఇలా వరకు వచ్చిందనమాట. సో పౌరాణిక అంటే మీకు చింతామణి, బాలనాగమ్మ అవన్నీ ఒక కాన్సెప్టెడ్గా ఉండేవి అనమాట. అది వేరే లోకం. దీనిలోకి వచ్చేసరికి కాన్సెప్ట్ వీడియోలు అంటే ఇవి గవర్నమెంట్ తరపు నుండి కూడా వచ్చి మనుషులు ప్రజలు ప్రభావితం చేయాలని. దెన్ కొంత టైం తర్వాత ఎలా వచ్చినాయంటే సాంఘిక నాటకాలు మనకి ఆ సినిమా సాంగ్స్ పెట్టేసి, రికార్డింగ్ డాన్స్ పెట్టేసి, అంటే ఇవే మారిపోయింది. సో ఆ టైంలో అయినా మనం ఇంకా మన అదృష్టం అన్న ఆ గలీజు వాతావరణంలోకి ఆగిపోయాం. అక్కడికి ఈ గలీజు వాతావరణం ఉంది, కళని తప్పుదారు పట్టించి, కళని విధి విధానం వేరుందే, ఈ సాంగ్ సినిమా పాటలు అవి పెట్టి, మన అదృష్టం ఏంటంటే ఆ బిఫోర్ ఆగిపోయాం. విలువలు కలిగినటువంటి కళారూపాలు ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా ఆగిపోయి ఆ విలువల్నే పట్టుకొని ఏడదాకా రాగలిగాం. ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. పెద్దలు అందరూ, కళాకారులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా నాకు చూస్తే ఆ ఫోన్ ఇంకెందుకు వాడుతున్నావు ఏంటి, ఇదే ఈ పుష్ కూడా ఆగిపోయింది, ఇదే నాకు ఇష్టం ఫోన్, అంటే ఇష్టం నాకు ఫోన్. ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా మనకి వాట్సాప్ పని ఉంటుంది, లేకపోతే అంటే ఎవరికైనా ఇప్పుడు ఇంతకు ముందు సినిమాలు ఆఫీసుల చుట్టూ తిరగాలంటే ఫోటోలు పట్టుకెళ్ళాడు, ఇప్పుడు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తే చాలు. వాట్సాప్ అవసరం లేదు, ఫోన్ చేస్తా అంతేనా? లేకపోతే ఏమైనా థ్రెడ్ మెసేజ్లు రావడం వల్ల? అట్టే లేదన్నా, నాకు ఎవరు ఉన్నారు చేయడానికి. మా మదర్ చేస్తారు, ఇక మిగతా వాళ్ళందరూ ఫోనే చేస్తారు. మ్యాక్సిమం సోషల్ మీడియా తక్కువ ఉంటా. ఏదైనా ఉంటే వేరే ఫ్రెండ్స్ వాళ్ళు దాంట్లో పెట్టేస్తా ఫోన్లలో. అయితే ఇప్పుడు మన పొలిటికల్గా కొన్ని అయినాయి. సో మూవీ పరంగా వచ్చేసరికి మూవీలో మనకి చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు అనేవారు ఒక తరానికి వాళ్ళే మనకి స్టార్స్. అవును, అనగా సో వాళ్ళని చూసే మనం ఇన్స్పైర్ అయ్యాం, వాళ్ళనిలా చేయాలి, వాళ్ళలాగా ఉండాలి, ఏంట్రా చిరంజీవి అయిపోతావా అనేవాళ్ళు అనమాట అప్పట్లో. సో అంటే ఇప్పుడు ఆ జనరేషన్ ఏమైనా పట్టుకున్నారా వాయిస్? చిరంజీవి గారికి ఇష్టం అంతే, మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు కదా, నాకు ఇష్టం అంటే చెయ్యమని అడుగుతారు కదా చాలా మంది. అంటే ఇక్కడ ఏంటంటే, అంటే మీ పాయింట్ నాకు అర్థమైంది. విషయం ఏంటంటన్నా, వాళ్ళని ఇమిటేట్ కంటే వాళ్ళని నేను ఆచరిస్తా. వాళ్ళలాగా మనం కూడా చెయ్యాలని అనుకుంటా, కానీ వాళ్ళలాగే మనమే చేయాలి, మనం కూడా ఉండాలి అని అది కాదు.
ఎందుకంటే వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఉన్నాగా మళ్ళీ మనం ఎందుకు చేయడం? ఓకే. చిరంజీవి గారు ఒక్కరే, బాలకృష్ణ గారు ఒక్కరే, నాగార్జున గారు ఒక్కరే, రజనీకాంత్ గారు ఒక్కరే. వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు మనకి ఇక్కడ ఓకే. లైవ్లో ఉన్నాగా మళ్ళీ వాళ్ళలాగే మనం చేస్తే ఎలా? మనకంటే ఒక సపరేట్ ఉంటుంది కదా. మనం ఇండస్ట్రీకి రానప్పుడు ఇమిటేట్ చేయడం తప్పులేదు, అప్పుడు మనకు తెలియదు. ఇక్కడికి వచ్చాక వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకోవాలి. వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని మన పరిధి మనం ఎక్కడ దాకా యాక్ట్ చేయగలమో, మనకి ఏ పాత్రలు పర్ఫెక్ట్గా సింక్ అవుతాయో డైరెక్టర్స్ వీళ్ళు చూసి ఆ పాత్రలు ఇచ్చినప్పుడు ఆ పాత్రకి ఎంత మనం మోతాదులో పని చేసుకుంటూ వెళ్ళామో ముందు తీసుకెళ్తుంది. సో ఇప్పుడు నీకు వచ్చే క్యారెక్టర్లు అయినా కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి. సో అంటే ఒక మంచి పెద్ద ప్లాట్ఫామ్లో పెద్ద క్యారెక్టర్ అనేది ఇంకా పడలేదు. సో ఏమనిపిస్తుంది అంటే ఈ పర్టికులర్ టైం ఉంటుంది. సో మనకి ఆ స్ట్రగుల్ టైం నుండి సక్సెస్ టైం అనే దానికి టైం ఉంటుంది. ఈ టైంలో అలాంటి క్యారెక్టర్లు రాకపోయినా అరే ఈ క్యారెక్టర్ నాకు చేస్తే ఇంకా బాగా చేస్తా అనుకున్నా కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే అలాంటి క్యారెక్టర్ అంటే ఎందుకు నీ వరకు రావట్లేదా, లేకపోతే నిన్ను ఒక్క కోణంలోనే చూస్తారు? ఇప్పుడు కళాకారుడు మేము ఇప్పుడు తిరుగుతూ ఉంటాం, వాళ్ళ కంట్లో మేము ఇంకా పడలేదేమో. ఇంకోటి, నేను శివుని నమ్ముతానండి, దేవుణ్ణి ఎక్కువ నమ్ముతాను. శివుణ్ణి మనకి ఏదైతే రాసి పెట్టి ఉంటుందో అదే మనకి ఈ మూడ్లో బతికేస్తున్నా. నేను ఫస్ట్ నుంచి అదే మూడ్లో బతికా, ఇప్పటికీ అదే మూడ్లో ఉన్నా. మనకు రావాల్సింది ఆగదు, మనకు రాకూడదు అనుకుంటే అది రాదు. ఇంకొకటి బలమైంది, ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్పాలంటే, నాలాంటి కళాకారులు కూడా ఇంకా అంత దూరం రాలేదని మీరు అడిగారు కదా. ఒక కళాకారుని గుర్తించాలంటే ఎదుటోళ్ళు కూడా కళాకారులు అవ్వాలి. ఓకే. ఒక కళాకారుని గుర్తించాలి. ఇప్పుడు నేను కళాకారుని అవ్వాలని కుతూహలంతో కళాకారుని అయ్యా. నాలో ఉన్న కళాతత్వాన్ని మా అమ్మగారు గుర్తించారు. అలా కొంతమంది నన్ను గుర్తించలేకపోతున్నారేమో. అలా అనుకోవాలి, పాజిటివ్గా అనుకోవాలి. అర్థమైందా నా మనోభావం? ఓకే ఓకే. నన్ను ఇంకా కళాకారుడిగా గుర్తించలేదేమో, గుర్తించే టైం వస్తుంది. నాకేమో ఇప్పుడు 29-30 ఏళ్ళే ఉన్నాయి, ఇంకా 50 ఏళ్ళు ఇక్కడే ఉంటా. యాడికి పోతా? ఇండస్ట్రీలోనే ఉంటా, యాడికి పోను, ఏనే ఉంటా. కానీ అంటే సర్వే అవ్వడం అనేది చాలా కష్టం. హైదరాబాద్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న లివింగ్ కాస్ట్ కానీ ఏవైనా చిన్న మనం రూమ్ తీసుకోవాలన్నా 10,000 అయిపోతుంది. సో ఇవి అనేది చాలా కష్టం కదా. మరి అంటే ఛాన్సులు వస్తాయి, ఇంకా నువ్వు 50 ఏళ్ళు ఉంటాను అనడం వేరు, ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉండడం వేరు. మరి ఏంటి తినడానికి ఉండడానికి ఎలా సర్వే అవుతున్నావు? అంటే వస్తున్నాయి మనకి ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. వెబ్ సిరీస్లని, ఏదో చిన్న సినిమాలని చేసుకుంటారు. ఇప్పుడు పెద్ద సినిమాల దాకా వాళ్ళు ఎందుకు చూడట్లేదో ఏమో తెలియదు. ప్రతి ఆఫీస్ తిరిగారన్న. అనిల్ రావుపూడి సార్ని కలిశాను, బోయపాటి శ్రీను సార్ని కలిశాను, మన ఈయన శివనిర్వాణని కలిశాను, శివనిర్వాణ గారు ఆయన కలిశాను. అంటే ఇంకా చాలామంది, శ్రీనుమైట్ల సార్ని కలిశాను, శేఖర్ కమలా సార్ని కలిశాను. వాళ్ళతో మాట్లాడారా? అంటే చెప్పాను, సార్ కళాకారుని సార్, అవకాశం ఉంటే ఇవ్వండి సార్, చూద్దాం తమ్ముడు అని. అంటే ఎవరైనా ఈవెన్ చేస్తావా అని అడిగారా? ఈవెన్ చెయ్యి ఒక డైలాగ్ కానీ ఏమైనా చేశాను, మాట్లాడారు, చెయ్యను, జస్ట్ మాట్లాడారు. ఓకే చూద్దాంలే అమ్మా అన్నారు. అలాగే ఆయన మన విరాట పర్వం డైరెక్టర్ సార్ వేణు ఉడుగులన్న, అన్నను కలిశాను. నిన్నే ఒక 4-5 రోజుల కిందట, 3 రోజుల కిందట, 2 రోజుల కిందట జాజిరెడ్డి సార్ డైరెక్టర్ గారిని కలిశాను. అందరిని కలుస్తూనే ఉంటాం. నేను అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఇంకా నన్ను చూడలేదేమో, చూసే టైం వచ్చినప్పుడు హ్యాపీగా వస్తాయి సినిమాలు. ఇప్పుడు మీరు నన్ను చూశారు, ఇప్పుడు మీరు నన్ను చూశారు, మీరు ఇప్పుడు నన్ను చూశారు. లాస్ట్ టైం మనం ఒక 3 years మూవీ దీంట్లో కలిసాం, లాస్ట్ టైం కలిసాం. ప్రణయ్ గోదావరి గోచిపాతి క్యారెక్టర్, వాళ్ళు నన్ను చూశారు. ఆ గోచిపాతి క్యారెక్టర్కి ఇతను బాగా సెట్ అవుతాడేమో అనుకున్నారు, నా చేత చేయించుకున్నారు, 10 రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రమోషన్ చేశారు, మీరు అందరూ వచ్చారు. బిఫోర్ 3 ఏళ్ళ కిందట అనుకుంటా మీరు నన్ను ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు నన్ను గుర్తించారు, ఇప్పుడు మళ్ళీ నన్ను గుర్తించారు. ఇలాంటి గుర్తించే టైం కూడా వస్తుందేమో. బీ పాజిటివ్ అంటారు. ఎవ్రీథింగ్ మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు పాజిటివ్గా ఉండాలి. ఏ కోసైనా కూడా మనలో నెగిటివ్ థాట్ స్టార్ట్ అయిందంటే ఆ రోజే నువ్వు ఒక విధానాన్ని కోల్పోతావు. జీవితం తారు రోడ్ నుంచి మెటల్ రోడ్డు తిరిగేస్తుంది. జీవితం నీకు అక్కడికే క్లోజ్ అయిపోద్ది. నెగిటివ్ రాకూడదన్నా. పరమశివుడు ఉన్నాడు, మనం శ్రద్ధగా పనిచేయాలి, మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ పరమశివుడి మీద భారం వేసి వెళ్ళిపోతా ఉండడమే. మనం పోయే ప్రతి దారిలో దొరికే ప్రతి రాయి డైమండ్ అనుకోవాలి, దాచిపెట్టుకుంటే వెళ్ళాలి. ఎన్ని దాచావు? చాలా దాచాను కాబట్టి ఎడదాకా వచ్చా.
అంతా మా నాన్నగారి ఆశీర్వాదం, మా అమ్మ ఆశీర్వాదం. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాది ప్లస్ టీవీ. ఆ, ప్లస్ టీవీని ఉద్దేశించి ఉమ్, కొంతమంది ఆ. ఆర్టిస్టులతో డైలాగ్ చెప్పాలి. సో ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోమనో లేకపోతే ప్లస్ టీవీని చూడనైనా అందరినీ అంటే 1 by 1 చెప్పుకుంటే వెళ్ళిపో. ఆ. ఎంతమంది ఉంటాను? అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ప్లస్ టీవీని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. నేను వస్తూ ఉంటాను. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. నేను ప్లస్ టీవీ చూశాను, మంచి మంచి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. తమ్ముళ్ళు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మంచి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. నేను వీక్షిస్తున్నాను, మీరు కూడా వీక్షించండి. జయ జన్మభూమి. వెళ్ళొస్తాను. ప్లస్ టీవీలో మంచి మంచి ఛానళ్ళు, ఆ ఛానల్లో వచ్చేటువంటి కార్యక్రమాలు కూడా నేను చూశాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దబిడి దిబిడే. ఇంకా అబ్బో నీ అబ్బా చెడుగుడు 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 ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కార్యక్రమాలు వస్తుంటాయి. అబ్బో అట్లా. కేపాల్. నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటారు కదా, ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటారు? అట్లా. సూపర్ సూపర్ అన్న, థ్యాంక్ యూ. రాయ్ సూపర్ సంక్రాంతి బుక్ అయితే నేను గొప్పమంట్రా. ఏట్రా ప్లస్ టీవీ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మొనార్కని. సూపర్. అండ్ మనం అంటే ఒక ఆర్టిస్ట్గా నువ్వు వస్తున్నావు, ఆర్టిస్ట్గానే ఎక్కువగా కమెడియన్ రోల్స్ నీకు వస్తాయి. ఎందుకంటే దానికి బాగా యాక్ట్ అవుతావనో లేకపోతే ఎందుకు. సో అంటే నీకు నచ్చిన బాగా నచ్చిన కమెడియన్ ఈయన మనకు గురువు అంటే ఇలాంటి వ్యక్తి వల్ల నేను కొన్ని నేర్చుకున్నా అనే వ్యక్తి ఎవరు ఉన్నారు కమెడియన్లో? కమెడియన్స్ కంటే నాకు బాగా ఇష్టమైన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు సార్. నాకు చాలా ఇష్టమైన సూపర్. కోట శ్రీనివాసరావు గారు అంటే నాకు పిచ్చి. ఎందుకంటే ఏ పాత్ర అయినా సరే అవలేలగా చేయగలిగేటువంటి సమర్థుడు కోట శ్రీనివాసరావు సార్. ఆయన ఏందనేది పక్కన పెడితే ఆయన ఒక నటన మంచోడికి మంచిగా, చెడ్డోడికి చెడ్డగా, మనిషిని బలోపేతం చేయడం కానీ డైలాగులతో మాటలతో ఆయన పాత్రలు వేసిన విధి విధానం సూపర్ అసలు. ఆ కళామ తల్లి ఆయనకి ఇచ్చిన పాత్రలు కూడా అటువంటి పాత్రలే. నాకు ఆయన నటన బాగా ఇష్టం. ఆయన కోట శ్రీనివాసరావు సార్. ఆయన బాబు మోహన్ కాంబినేషన్ వచ్చింది, ఇంకా చెప్పనవసరం లేదు. అది నా భూతో నా భవిష్యత్. అది చెప్పబడలేదు. మామగారి సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అది. సో అట్లా నాకు కోట శ్రీనివాసరావు సార్ బాగా ఇష్టం. ఇంకా ఆబ్వియస్లీ బ్రహ్మానందం సార్. ఇక ఆయన అంటే ఇంకా నేనైనా ఇప్పుడు నేను ఇష్టం అని చెప్తే అది బాగోదు. ఎందుకంటే ఆయన ఆరాధ్య దేవుడు. అవును, చూస్తున్నాం కదా. అంతే. కామెడీ కాదు, ఏ పాత్రం చేస్తారండి. ఒక నవ్విచ్చేవాడు ఏ పాత్రం చేస్తాడు, మోల్డ్ చేసుకోగలగాల. కొంతమంది అంటారు అంటే కమెడియన్ అనే వ్యక్తి ఓన్లీ కామెడీ సీన్స్కే పరిమితం అంటారు. అట్టే ఉండదు. ఏ పాత్రం చేస్తాం. ఇప్పుడు మాయల్ ఫకీర్ పాత్ర చేయలే, మాయల్ ఫకీర్ పాత్ర చేయలే, మన ఆ పాత్రకి ఎందుకు న్యాయం చేసాం? ఓకే, అంతే. ఎప్పుడైనా ఒక ఘాటికే కట్టేయడం అనేది అసమర్థత. ఇప్పుడు ఒక క్యారెక్టర్ని నువ్వు సృష్టించావు, ఆ క్యారెక్టర్ని నేను కూడా పెట్టుకుంటానంటే నువ్వు క్రియేటర్ కాదు. ఇంకా ఓకే, నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు సృష్టించిన క్యారెక్టర్ని వేరే వాళ్ళు పెట్టుకున్నారంటే వాళ్ళకి క్రియేటర్ లేనట్టే. క్రియేటర్ ఉన్నవారు ఆ పాత్రని ఈ విధంగా వాడాడు. ఇతను వాడిన విధానం భలే ఉంది. ఇతన్ని మనం ఎలా వాడాలి? అవును. ఇప్పుడు ఒక పాత్రని మీరు నన్ను ఈ విధంగా వాడారు, ఈ పాత్ర ఇతను వాడాడు కదా, ఇతను వాడిన విధానంలో నుంచి మనం ఏ విధంగా వాడాలి అనేది క్రియేషన్. అది ఆలోచించాలి. ఆల్రెడీ వాడేసిన క్యారెక్టర్ని మళ్ళీ వాడుకుంటే ఏముంటుంది? అందుకే బ్రహ్మానందం సార్ లాంటి వాళ్ళు ఇన్ని 100 సినిమాల్లో ఇన్ని 100 క్యారెక్టర్లు చేయగలిగారు. అదృష్టం తల్లి వచ్చింది, కళామ తల్లి ఇచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు అంటే పొలిటికల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ స్క్రిప్ట్లోనే మీరు ఒక లెంత్ చేస్తున్నారనమాట. అది పెయిడ్ చేస్తున్నారు. సో అవతల అంటే ఇంకో పార్టీని కించపరచడం కోసమే చేస్తున్నారని రూమర్ అయితే ఉంది. దానికి ఏం చెప్తారు? ఏం లేదన్న, ఒక కళాకారుడిగా వచ్చిన అవకాశాన్ని పనిచేస్తున్నాం. ఇప్పుడు అవకాశం ఇవ్వలేదు. మొన్న ఒక 4-6 months నేను షూటింగ్లో ఉన్నా. అప్పుడు దాన్ని ఏముంది చేయలేదు, రాలేదు. ఫస్ట్ వింటారా మీరు? వింటా.
కొన్ని మరి అంటే రాసుకొస్తారు డైరెక్ట్గా కొన్ని సార్ వాళ్ళు చెప్తారు. అంటే ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు రాస్తారు, చెప్తారు, బాబు ఈ డైలాగ్ ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి అంటారు. అందులో ఏదన్నా ఉందనుకోండి, అన్నా ఇదేదో బాగాలేదన్నా అంటే ఏ కాడికి ఒకటన్నా మనం ప్లస్ చేసినా ఒప్పు చేసినా తప్పు అయితే తప్పే. అవును, ఇది మాత్రం కన్ఫర్మ్. మనం ప్లస్ చేయని మైనస్ చేయని ఏదైనా చేయని ఒక కళాకారుడిగా తప్పే. అది నేను క్లియర్గా ఇప్పుడు కాదు, చాలా ఎప్పుడైనా చెప్తా. అంటే మా నాన్నగారు చెప్పిన విలువలు ఈ కాదు. అంటే నువ్వు తప్పు చేశాను, తప్పు చేశానని చెప్పట్లా. తప్పు అనేది 50% ఉంది, బతుకు తెరువు 50% ఉంది. ఒక మనిషిని అది చేసేది కూడా మన ఒకసారి ఇంకోటి ఎక్స్ట్రీమ్గా వెళ్ళం మేము ఎప్పుడు కూడా. అంటే ఆయన కూడా వెళ్ళరు, నేను చేయడం కూడా వెళ్ళను. ఎక్కడ దాకా మనం పని చేయాలో అక్కడ దాకే పని చేస్తాం. అది అయితే ఇంకోటి లాస్ట్ ఫైనల్ ఏంటంటేనా, ఈ లైఫ్ అంతా కూడా జగనన్న ఆయన పాత్ర నాకు రావడం నా అదృష్టం. నేను ఎప్పుడూ అభిమానిగా ఉన్నా. ఇంకొకటి, ఆయన మీద నాకు ఎప్పుడు ద్వేషం లేదు. జగనన్న గారి మీద ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కానీ, నాను పుట్టి 30 ఏళ్ళు అయింది, ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కించపరిచి మాట్లాడాల. నా ఊరికి రండి, ఎవరినైనా ఎంక్వైరీ చేయండి, ఏ వ్యక్తిని నేను కించపరిచి మాట్లాడను. అడుక్కునే వాళ్ళైనా కూడా గౌరవంగా వాళ్ళకి ఏం కావాలో చెప్పి ఇస్తాను నేను. ఎందుకంటే అందులో వాళ్ళకి ఆనందం, అందులో వాళ్ళ జీవితం ఎందుకు అట్లా అయింది అనుకునే కించపరిచి మాట్లాడే రకం కాదు నేను. సో నాకు ఆయన పాత్ర వచ్చింది, నాకు ఆయన మీద ద్వేషం లేదు. నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు, కానీ వచ్చిన అవకాశాన్ని మనం వదులుకుంటే కనీసం బతుకు తెరుగు కూడా లేదు. ఇక్కడ కొన్ని లక్షల మంది ఉంటారు, మనం ఎలా పైకి రావాలి? ఏదో దేవుడు భగవంతుడు ఇచ్చిన అవకాశం అని నేను పనిచేస్తున్నా. ఓకే, అంతే. ఇంకా అంతకని థ్యాంక్ యూ సో మచ్ అన్న, వాల్యుబుల్ టైం అయితే అయ్యో, అసలు మిమ్మల్ని మీరు ఫోన్ చేసి రమ్మనడమే నా హ్యాపీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఒక మంచి మూవీతో మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. జై జగనన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. జగనన్న మీకు ఎప్పుడు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.